హలో అండి, వెల్కమ్ టు సరితా వ్లాగ్స్. ఈ వ్లాగ్ నైట్ వ్లాగ్ అండి. పిల్లలకి డిన్నర్ ఏమేమి చేశానో ఈ వ్లాగ్లో చూపిస్తానండి. ఇక్కడ ఫస్ట్ స్టవ్ తుడిచేసాను శుభ్రంగా. కొంచెం మెస్సీగా ఉంటే అందుకని ఫస్ట్ స్టవ్ తుడిచేసి నైట్కి డిన్నర్కి వచ్చి ఇడ్లీ పెడదామని ఇడ్లీ పెడుతున్నాను. ఫస్ట్ ఇడ్లీ పాత్ర పెట్టేసి నీళ్ళు పోసి వేడి చేస్తున్నాను. నీళ్ళు వేడెక్కే లోపల ఇంకా పిండి ప్లేట్లు రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ క్లాత్ ఇడ్లీ ప్లేట్ల పైన ఉండే క్లాత్ని క్లీన్ చేసి తడి చేసి ప్లేట్లకంతా రెడీ చేసి పెట్టుకునేస్తున్నాను. ఫస్ట్ ఇవి రెడీ చేసుకునేసి మళ్ళీ పిండి కలిపి ప్లేట్లలో పోసి పెట్టేవచ్చని ఫస్ట్ ఇవి రెడీ చేసుకుంటున్నాను. నేను క్లాత్ వేసి పెడతానండి. కాటన్ది క్లాత్ కట్ చేసుకొని ఈ మాదిరి ఈ క్లాత్ పైన పోసి పెడతాను. ఇడ్లీ పిండిలో సాల్ట్ ఇడ్లీ సోడా వేసి ఇంకా కలుపుతున్నాను పిండి. పిండి బాగా కలుపుకున్నాక ఇంకా ప్లేట్లలోకి పిండి పోసి పెట్టేస్తున్నాను. ఇడ్లీలు ఈ క్లాత్ వేయడం వల్ల ఈజీగా వచ్చేస్తాయండి. ఇలాగా అన్ని ప్లేట్లకి పోసి పెట్టేస్తున్నాను. నీళ్ళు వేడెక్కిపోయాయి, ఉడుకుతా ఉంది. ఈ పిండి కలిపి ప్లేట్లలోకి పోసే లోపల ఇప్పుడు ఒక్కొక్క ప్లేటు ఇడ్లీ పాత్రలో పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేశాను. ఇది ఆ పక్క స్టవ్ పైన పెట్టేసి శనక్కాయ పప్పు చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. పెనంలో పప్పులు పోసి ఇప్పుడు వేయించుతున్నాను. అందులోనే చట్నీకి సరిపడా పచ్చిమిరపకాయలు వేసాను. ఇక్కడ 5 పచ్చిమిర్చి వేసాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేడెక్కాక వీటిని మటుకు తీసి ప్లేట్లో పెట్టుకునేసాను. పప్పులు వేగేదాకా వేయిస్తే అవి మాడిపోతాయి అనేసి వేడి చేసి పక్కకు తీసుకునేస్తున్నాను. ఇంకా పప్పులు మళ్ళీ వేయించాను. ఇవి బాగా కలర్ మారే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పప్పుల్ని ప్లేట్లోకి పోసి చల్లారబెట్టుకోవాలి. ఇవి చల్లారేలోపు నేను సామాన్లు ఉన్నాయండి. మధ్యాహ్నంవి ఉంటే అవి తోమనే లేదు. టీ గిన్నెలు అవన్నీ ఉన్నాయి, ఇంకా వేసుకొని తోమేస్తున్నాను. పప్పులు చల్లారే లోపల సామాన్లన్నీ కడిగి బోలిచ్చేసాను. ఇంకా సామాన్ల పని అయిపోయిందండి. ఇలాగ బోలిచ్చుకున్నాను. నీళ్ళన్నీ కారాక ఎత్తి పెట్టుకుందామని ఇంకా ఇడ్లీ కూడా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. ఒకసారి ఓపెన్ చేసి చూశాను. ఇడ్లీ అయితే బాగా ఉడికిపోయింది. ఇంకా పప్పులు చల్లారాయి. వీటికి పొట్టు తీసి ఇంకా మిక్సీకి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి శనక్కాయ పప్పు వేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక ఆనియన్, ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. అల్లం కూడా మిక్సీలో వేసేసాను. ఇంకా ఒక ఎర్రగడ్డ తీసుకున్నాను కదా, దాన్ని సగం వచ్చి కట్ చేసి వేసాను. నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసాను. కొంచెము సగం మాత్రము వేసానండి మిక్సీలో. సగము ఎర్రగడ్డ పక్కన పెట్టాను. మళ్ళీ మిక్సీకి వేసుకున్నాక మళ్ళీ కలుపుకోవచ్చని ఇంకా దాన్ని మిక్సీకి వేసుకొని తెచ్చేసాను. ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా వేసుకునేసాను ఈ చట్నీని. ఇందులో కొంచెం వాటర్ పోసి కుదిలిచ్చి మళ్ళీ పోసుకున్నాను. ఇప్పుడు ఇందులో సగం ఆనియన్ పక్కన పెట్టున్నాను కదా, అది కూడా వేసుకునేస్తున్నాను దీంట్లో.
చట్నీ అయితే వేసి పెట్టేశాను. ఇక్కడ మా వారు కడుపు నొప్పిగా ఉంది, నాకు వేడి నీళ్ళు కాంచివ్వు అన్నారు. ఇంకా వేడి నీళ్ళు పెట్టాను స్టవ్ పైన. వేడి నీళ్ళలోకి చక్కెర నెయ్యి వేసానండి, 1 స్పూను. అది వేసి వేడి నీళ్ళు పోసి తొలిచ్చి ఇస్తే ఆ నీళ్ళు తాగితే కడుపు నొప్పి కొంచెం తగ్గుతుందంట. అందుకనేసని నెయ్యి వేడి నీళ్ళల్లో చక్కెర వేసి తొలిచ్చి ఇచ్చాను. వేడి నీళ్ళు కాగిపోయాయి, ఇంకా గ్లాసులోకి పోసి తొలిచ్చి ఇచ్చేస్తున్నాను. ఇది మా అమ్మమ్మ చెప్పిందంట, మా వారికి కడుపు నొప్పి వస్తే ఇలాగా తొలిచ్చి ఇచ్చేదంట ఎప్పుడు. అది ఇంకా మా వారు చెప్పారు, నాకు ఇలాగ తొలిచ్చివ్వు, నేను తాగుతాను, మా పెద్దమ్మ చెప్పేది నాకు అప్పుడు అనేసానంటే, ఇంకా సరే ఆయన కోసమని తొలిచ్చి ఇచ్చాను. ఇంక ఇక్కడ చట్నీకి తిరగబాత పెడుతున్నాను. పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాను. ఇంకా ఆయిల్ ఒక 2 స్పూన్లు పోసాను. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు వేస్తున్నాను. ఆవాలు వేగాక అవి బాగా వేయించుకున్నాక అందులోనే కరివేపాకు కూడా వేసుకొని ఇంకా చట్నీలోకి పోసుకునేవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వస్తే పప్పులు బాగుంటాయండి చట్నీలో, అందుకని నేను బాగా వేయించుతున్నాను. కరివేపాకు కూడా వేసుకొని ఇంకా స్టవ్ ఆపేసాను. వేగిపోయింది. ఇంక ఇది చట్నీలోకి పోసుకునేస్తున్నాను. మొత్తం ఒకసారి కలుపుకున్నాను. చట్నీ అంతా కలిసేటట్లు బాగా కలుపుకొని ఉప్పు ఉందా లేదా చూసుకోండి. నాకైతే ముందు వేసిన ఉప్పే సరిపోయింది, అందుకని నేనేమి వేయలేదు. ఇలాగా చట్నీ రెడీ అయిపోయిందండి. ఇంకా పిల్లలకైతే నేను వేసి ఇచ్చేస్తున్నాను ఇడ్లీ. ఒకరు 3 ఇడ్లీలు అడిగారు, ఒకరు 4 ఇడ్లీలు అడిగారు. ఇంకా వాళ్ళకి పెట్టేసి చట్నీ వేసి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళకి ఇచ్చేసాను, వాళ్ళు తింటున్నారండి. ఇంకా ఈరోజు వ్లాగ్ ఇంతే అండి. మీకు కనుక నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సరితా వ్లాగ్స్. ఓకే అండి, బాయ్.